వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. థ్యాంక్ యూ సార్. నేను కూడా నా అమౌంట్ 10,000 పంపించినారు. ఈరోజు గిఫ్ట్గా ఇచ్చినారు. అందరూ కలిగిన వాళ్ళంతా వచ్చి పరామర్శించారు. థ్యాంక్స్ సార్. నా కోసం ఇంత వచ్చి అధ్యక్షులుగా పంపించినారు. మీతో ఒకసారి మాట్లాడే అవకాశం ఉంది. నమస్తే. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సార్ ఇక ముసలిపేట గ్రామంలో ఉన్న ఏనుగుల కుంకి ఏనుగుల సందర్శనార్థం ఇక్కడికి రావడం, దాదాపు కొన్ని వేల మంది కూడా పవన్ కళ్యాణ్ సార్ని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ పర్యటన ముగించుకున్న తర్వాత ఆ రష్లో ఒక హేమలత అనే అమ్మాయి చిన్న గాయం అవడం వల్ల ఆ యొక్క చిన్న గాయం తగిలినా కూడా సోషల్ మీడియాలో అనవసరంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పని పాట లేదు కదా, వాళ్ళు కారు కూతల్లాగా మాట్లాడడం అనేది జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కాకుండా నిన్న నేను మంగళగిరిలో ప్రోగ్రాం ఉందని బయలుదేరి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సార్ నెల్లూరు క్రాస్ అయ్యాము. సార్ ఫోన్ చేసి ఆ యొక్క హేమలత అనే అమ్మాయి విషయం అడిగితే సార్ మన జనసేన నాయకులు లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ అలాగే డిస్టిక్ సెక్రటరీ వెళ్ళి పరామర్శించారు. అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడారు. ఏ ఫ్రాక్చర్ లేదని తెలియజేశారు సార్ అని చెప్పినా కూడా, లేదు డాక్టర్ ఖచ్చితంగా మీరు వెళ్ళి జిల్లా అధ్యక్షుడిగా పలకరించి రావాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ సార్ తను ఒక లెటర్ కూడా హేమలత గారికి రాయడం జరిగింది. ఇలా జరిగినందుకు ఎంతో చింతిస్తున్నానని. ఆ లెటర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న గిఫ్ట్ కూడా పంపడం జరిగింది. అది మార్నింగ్ ఎయిర్పోర్ట్లో మేము కలెక్ట్ చేసుకొని వచ్చి మా యొక్క నాయకులు దిలీప్ గారు, అలాగే చైతన్య గారు, ఆ మండలాధ్యక్షుడు నాగరాజు గారు, అలాగే మన ఆఫీసర్ గారు కూడా ఆ రోజు దెబ్బ తగిలిన వెంటనే మన రేంజ్ ఆఫీసర్ నారాయణ గారు హేమలత గారిని అతని వెహికల్లోనే కొంచెం దూరం తీసుకొని వచ్చి అంబులెన్స్ వచ్చిన తర్వాత షిఫ్ట్ చేశారు. మన రేంజ్ ఆఫీసర్ గారు కూడా మాతో పాటు ఉన్నారు. ఎవరైతే ఆ దెబ్బ తగిలిందో ఆ అమ్మాయిని పూర్తిగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా వాడిని పలకరించడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. హేమలత కూడా అమ్మాయి కూడా, సార్ మేమంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఎంతో అభిమానం, ఆ రోజు అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. అయినా కూడా మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ సార్ గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పంపించి నా గురించి వాకప్ చేసినందుకు చాలా సంతోషమని తెలియజేస్తారు. అలాగే ఆమె కూడా 10,000 రూపాయలు నిన్న మా జిల్లా సెక్రటరీ చైతన్య కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక నెల సరుకులు కూడా మా జనసేన నాయకులు ఇస్తున్నారు. రేపు వాడిని ఇంటి వరకు చేర్చే ప్రక్రియలో వెహికల్ని కూడా తీసుకొని వచ్చి చేరుస్తామని మన ఆఫీసర్ గారు చైతన్య, మన దిలీప్ గారు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఆమె ఇంకో రిక్వెస్ట్ కూడా చేసింది. ఆమెకు హస్బెండ్ లేరు, పెన్షన్ లేదని చెప్పారు. ఖచ్చితంగా అది కూడా కళ్యాణ్ సార్ దృష్టి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఇమీడియట్గా ఆమెకు పెన్షన్ కార్డు వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతంగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఫస్ట్ ఆయన ఏ మీటింగ్ అయిన తర్వాత కూడా మీరందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరండి అనే మాట పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తారు. జన సైనికుల గురించి, వారి గురించి కానీ ప్రజల గురించి అత్యంత పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకునే వ్యక్తి. మనం చూస్తూనే ఉన్నాం, ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడో దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కరెంటు, లైటు, ఫ్యాన్ చూడని వాళ్ళకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దాదాపు 297 పోల్స్ వేసి ఆ యొక్క గిరిజన ప్రాంతానికి ఈరోజు మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు కరెంటు, లైట్ చూస్తున్నారు, ఫ్యాన్ చూస్తున్నారు. అలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడ లేవో అక్కడ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వేయిస్తున్నారు. ఇప్పుడు కుంకి ఏనుగులు అంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏనుగుల బెడదతో ఈ పలమనేరు ప్రాంతము, కుప్పం ప్రాంతం అంతా కూడా ఏనుగులు రావడం, అలాగే దాదాపు 10 సంవత్సరాల్లో ఒక 54 మంది మనుషులు ప్రాణాలు కోల్పోవడం, పంట నష్టం జరగడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మొట్టమొదటిగా ఎవ్వరూ చేయలేనంతగా ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకొని కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి కుంకి ఏనుగుల్ని తెప్పించారు. ఇప్పుడు దాదాపు 6 కుంకి ఏనుగులు ఇక్కడ మన
ఫారెస్ట్లో మన రేంజ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో అవి ఉన్నాయి. ఎవ్వరు ఇంకా మనం రైతులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎలిఫెంట్ దారి తప్పు వచ్చి అటాక్ చేస్తూ ఉంటే వెంటనే ఈ కుంకి ఏనుగులతో వాటిని తిరిగి అడవిలోకి పంపించే విధంగా, అలాగే ఏఐ టెక్నాలజీతో కూడా ఉపయోగించి ఎక్కడైతే ఏనుగులు ఈ యొక్క అడవి ఏనుగులు పల్లెల్లోకి జొరబడుతున్నాయో ఆ బార్డర్ అంతా కూడా ఈ ఏఐ టెక్నాలజీలో వాటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా సౌండ్ చేసి అవి తిరిగి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈరోజు ప్రజల కోసం రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్న, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ, ఆ రోజు టీడీపీ బీజేపీలతో జతకట్టి ముందుకు వచ్చి ఈ యొక్క విజయం కారకుల్లో ఎవరు కారకుడు మొట్టమొదటి వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారిని. అలాగే ఈరోజు ఆ విజయం రాజకీయ పార్టీలకు, తెలుగుదేశంకో పవన్ కళ్యాణ్ గారికో విజయం కాదు. ఆ విజయం ప్రజలందరూ కూడా ఆ రాక్షస వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి గాలి పీల్చుకునే విధంగా ప్రజలు గెలిపించారు. ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ గెలిచి ప్రజలను గెలిపించారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మొన్న తిరుపతిలో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కుపాదం మోపబోతున్నారు. ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళందరి కథ చూస్తామనే విషయంగా క్లియర్గా చెప్పారు. దాదాపు ఆ కొండల్లో ఉన్న మన అత్యంత విలువైన ఎర్రచందనాన్ని కాపాడే ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంతా కూడా నిర్ణయించి వాటిని కేర్ తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. మీరు చూస్తున్నారు, పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఆయన దాదాపు ఒకే రోజు 326 పంచాయతీల్లో మీటింగ్ పెట్టి ఈరోజు పంచాయతీకి అత్యంత రోడ్లు కానీ, అక్కడున్న వాటర్ సప్లై కానీ, అక్కడున్న మురికిని కంట్రోల్ చేయడంలో కానీ, ఇవన్నిట్లో కూడా పంచాయతీ శాఖ వ్యవస్థను కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంట్కి నిదర్శనాలు. అలాగే ఈరోజు ఒక చిన్న దెబ్బ తగిలిన హేమలత గారిని పరామర్శించడానికి ఇంతమంది నాయకుల్ని తిరిగి పంపించారంటే ఆయన కన్సర్న్ ఎలా ఉందనేది అందరూ కూడా గమనించాల్సిన విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున కూడా, జిల్లా తరఫున, మా నాయకుల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, మీరు అంత అభిమానంగా ఆమెను ఆదరించి మీ లెటర్గా పంపించి గిఫ్ట్ పంపించినందుకు జిల్లా తరఫున, మా జనసేన పరమనేత నాయకులు అందరి తరఫున, మా డిపార్ట్మెంట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ గారి తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జై హింద్, జై జనసేన. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.